నైట్ ఏం పిండి నానబెట్టలేదు, పొద్దున ఏం టిఫిన్ చేయాలి అని ఎక్కువగా ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోకుండా ఇలాగ ఒకసారి ఇన్స్టెంట్ గా వడలు తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుందాము. తర్వాత ఉప్మా రవ్వలోనే 1/4 కప్పు దొడ్డటుకులు ఇంకా వేసుకుందాము. తినేదాన్ని బట్టి ఉప్పు ఇంకా వేసుకుందాము. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టిన పొడిని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకుందాము. ముందుగా రవ్వ ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని 1/3 కప్పు పెరుగుని ఇంకా తీసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని ఇంకా వేసుకుందాము. తర్వాత దీంట్లో మిర్చి బజ్జీలో వేస్తాం కదా, కొంచెం సోడా ఇంకా వేసుకోవాలి. నేను ఇంకా వేసినా, కాకపోతే వీడియో మిస్ అయింది. 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం అన్ని నీళ్ళని తీసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కొంచెం లూజ్ గానే కలుపుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టి తీసుకుందాము. ఇప్పుడైతే ఇంకా పిండి బాగా నాని ఉంటుంది కదా, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకుందాము. తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అన్ని ఎల్లిపాయ ముక్కలు, కొంచెం అంతా జీలకర్రని ఇంకా నలిపి వేసుకుందాము. అదే విధంగా కొంచెం కళ్యామాకు ఇంకా వేసుకుందాము. కళ్యామాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎక్కువగానే వేసుకోండి. పిండి నానిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదా, లైట్ గా కొంచెం అన్ని నీళ్లు వేసి మనం వేసిన ఐటమ్స్ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా కావాలంటే మైదా పిండికి బదులుగా ఆలుగడ్డని ఇంకా మెత్తగా ఉడికించి వేసుకోవచ్చు. మైదా పిండి లేకపోతే ఆలుగడ్డని వేసుకోండి. ఈ విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ జారుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల్లా చేసి ఆకుల్లోకి తీసుకుందాము. కానీ నువ్వులు తీసుకొని ఒక్కొక్క దానిపైన ఇలాగా చల్లుకుందాము. ఇలా మొత్తం ఇంకా నువ్వులు చల్లిన తర్వాత నువ్వులు అతకడానికి కొంచెం ఇలా లైట్ గా నొక్కితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని ఒక్కొక్కటిగా తీసి నూనెలో వేసి కొంచెం లో ఫ్లేమ్ లో వీటిని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో కాల్చినామంటే లోపల ఉడకకుండా పైన మాడుతుంది, చూసుకొని కాల్చుకోండి. ఇలాగా తయారు చేసుకోండి, ఈజీగా తయారవుతాయి. మనం నానబెట్టవలసిన అవసరం ఇంకా లేదు. ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.